ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే జస్ట్ కేవలం బ్రౌజింగ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి వాడుతూ డేటాని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. అది కూడా చాలా స్లో ఇంటర్నెట్ స్పీడ్స్ తోటి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి 2024 లో ఇంటర్నెట్ వరల్డ్ మారిపోయిందని చెప్పొచ్చు. ఏకంగా మీకు 1 GBps ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎయిర్టెల్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇది వచ్చేటప్పుడు ఒక ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ బాక్స్. దీంతో ఇంటర్నెట్ సర్వీసెస్ తో పాటుగా 20+ OTTs అండ్ 350+ టీవీ ఛానల్స్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇందులో మీకు 699 రూపాయల నుంచి ప్లాన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. క్రేజీ కదా. మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎయిర్టెల్ నుంచి ఒక స్పెషల్ బాక్స్ అయితే వచ్చేసింది. ఎక్స్ట్రీమ్ ఫైబర్ గేట్వే టు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి. సో ఇప్పటిదాకా మనం ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ అన్బాక్సింగ్స్ చూసాము, అలాగే స్మార్ట్ టీవీస్, అలాగే ల్యాప్టాప్స్ ను కూడా చూస్తున్నాము. బట్ ఎయిర్టెల్ నుంచి వచ్చింది అంటే నేనే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏముంది ఏంటి అనే దాని గురించి. అండ్ ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది. బాక్స్ గురించి మనం తర్వాత చూద్దాం. అండ్ ఇక్కడ మీరు కొంచెం చూసారు అన్నట్లయితే ఎంటర్టైన్మెంట్ జోర్దార్ ఆర్ యు తయార్ అని చెప్పి ఉంది. అండ్ ఇక్కడ కొన్ని షోస్ యొక్క క్యారెక్టర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఓటీటీస్ కి సంబంధించి లోగోస్ తో పాటు వైఫై కూడా ఇచ్చారు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే ఇంటర్నెట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ బాక్స్ అనుకుంటా. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ బాక్స్. సో దీని గురించి మనం తర్వాత చూద్దాం. ఇంకా బాక్స్ లో కంటెంట్స్ విషయానికి వచ్చారంటే మనకు ఒక చిన్న లెటర్ ఇచ్చారు. హే వాసు గడ్డం, వెరీ ఫ్యూ థింగ్స్ ఆర్ లిమిటెడ్ లైక్ మామ్స్ లవ్, అలాగే లవ్ ఫుడ్ ఫర్ యూ బ్లా 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 అని చెప్పి రాస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక QR కోడ్ ఇచ్చారు. సో దీన్ని మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక మనకు ఒక అడాప్టర్, ఆఫ్ కోర్స్ దాన్ని బూట్ చేయడం కోసం. అండ్ దీంతో పాటు కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. వాచ్ పార్టీ, BFF, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, ఇట్లా కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేటప్పటికి వీళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ బాక్స్. అంటే ఇది ఒక వైఫై రౌటర్ లాగా మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవాళ రేపు మొత్తం కూడా మనకు ఫైబర్ వచ్చింది కదా. సో ఆ ఫైబర్ కేబుల్ కి సంబంధించినటువంటి వైఫై రౌటర్. అండ్ దీంట్లో మీరు ఎయిర్టెల్ కి సంబంధించినటువంటి ఫైబర్ కనెక్షన్ తీసుకున్నారు అన్నట్లయితే గనక 1 బాక్స్ ఫర్ ఆల్ యువర్ ఎంటర్టైన్మెంట్ కమ్ ఇంటర్నెట్ నీడ్స్, ఈవెన్ కమ్యూనికేషన్ కూడా. సో మీరు బ్యాక్ సైడ్ చూసారంటే FXS పోర్ట్ ఉంది చూసారా. సో దీంట్లో మీరు టెలిఫోన్ లైన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ల్యాన్ పోర్ట్స్ లైక్ మీ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ వీటన్నిటిని వైర్ ద్వారా కనెక్ట్ చేసుకోవడంతో పాటుగా డ్యూయల్ బ్యాండ్ వైఫై బోత్ 2.4 GHz అండ్ 5 GHz కూడా రావడం జరుగుతుంది. సో వీటిని కొంచెం మనం పక్కకు పెడదాం. ఇవాళ రేపు ఓటీటీకి ఉన్నటువంటి క్రేజ్ అయితే అంతా ఇంత కాదు. నేనైతే ఆల్మోస్ట్ థియేటర్కి వెళ్ళి మూవీ చూడటం కన్నా కానీ ఓటీటీలో వచ్చిన తర్వాత ప్రశాంతంగా మన ఇంట్లో కూర్చొని చూడొచ్చనే మోస్ట్ ప్రాబబ్లీ ఓటీటీకి అయితే అడిక్ట్ అయిపోయాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి అన్నట్లయితే అర్బన్ ఏరియాస్ కన్నా కానీ రూరల్ ఏరియాస్ లోనే ఎక్కువగా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయంట. అంటే ఓటీటీని చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. ఓవర్ మన ఇండియాలో 707 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఓటీటీ ఎంత హ్యూజ్ గా కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది. ఈ అనాలిసిస్ మొత్తాన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక నేను మాత్రం ఓటీటీకి చాలా 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 ఎడిక్ట్ అయిపోయాను. ఇవాళ రేపు నెట్ఫ్లిక్స్, అలాగే అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, సోనీ లివ్, Z5 ఇలాంటి ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని నా ఫేవరెట్ కంటెంట్ అంతా కూడా నాకు ఉన్నటువంటి లీజర్ టైంలో వాచ్ చేస్తూనే ఉంటాను. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రిప్షన్ కమ్స్ ఫర్ ఏ స్పెసిఫైడ్ ప్రైస్. అంటే కంపల్సరీగా మనం మంత్లీనో లేదా ఇయర్లీనో కొంత అమౌంట్ అయితే పే చేయాలి. థ్యాంక్ గాడ్ నేనైతే ఎయిర్టెల్ యూజర్ ని. ఒకవేళ మీరు అర్బన్ లేదా రూరల్ ఏరియాలో ఉంటున్నారు అన్నట్లయితే దీంట్లో ప్లాన్ స్టార్ట్స్ ఫ్రమ్ 399. అంటే మీకు 40 MBps ప్లాన్ నుంచి స్టార్ట్ చేసుకొని 1 GBps దాకా మీకు ప్లాన్ రావడం జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో 699 రూపాయల నుంచి ప్లాన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బోత్ DTH అలాగే ఫైబర్ కూడా యూజ్ చేయాలనుకుంటే ఇందులో మీకు 20+ OTT యాప్స్ సబ్స్క్రిప్షన్ తో పాటుగా 350+ టీవీ ఛానల్స్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. విచ్ ఇస్ వెరీ గుడ్ డీల్ అని నేను అంటాను. అయితే ఇక్కడ మనలాంటి యూత్ అంటున్నారు ఏంటనుకుంటున్నారా, నేను కూడా యూతే. సో యూత్ ఎక్కువగా మనం OTT సబ్స్క్రిప్షన్ కి వెళ్ళి చూస్తుంటాం. లైక్ నెట్ఫ్లిక్స్ లో షోస్ కావచ్చు, కామెడీ షోస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి లైవ్ టీవీ ఛానల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల మీకు బోత్ సబ్స్క్రిప్షన్ బేస్ తో పాటు మీకు టీవీ షోస్ ని కూడా వీళ్ళు ఇదే ప్లాన్ లో ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. విచ్ ఇస్ అమేజింగ్ డీల్. అండ్ ఇంతేకాదు నేను ఒక ఎయిర్టెల్ బ్లాక్ సబ్స్క్రైబర్ ని కూడా. బేసిక్ గా మీరు వాడుతున్నటువంటి పోస్ట్ పెయిడ్ బిల్ కావచ్చు, DTH కావచ్చు, అలాగే ఇంటర్నెట్ కావచ్చు, ల్యాండ్ లైన్స్ కావచ్చు, వీటన్నిటిని క్లబ్ చేసుకొని ఒకే సింగిల్ బిల్ కింద మీరు ఈ
ఎయిర్టెల్ బ్లాక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంతేకాదు వీటన్నిటితో బండెల్లో మీకు డిస్కౌంట్ రావడంతో పాటు ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చినా గానీ వివిఐపి ట్రీట్మెంట్ అయితే దొరకడం జరుగుతుంది. అంటే చాలా తక్కువ టైంలో ఆల్మోస్ట్ ఆల్ కాల్ లో మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని వీళ్ళు ఈ సర్వీసెస్ లో ఫిక్స్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఎయిర్టెల్ బ్లాక్ యూజర్. ఇంతేకాదు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డెడికేటెడ్ యాప్ లో డైరెక్ట్ గా మీరు మై వైఫై అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. సో ఈ మై వైఫై లోకి వెళ్ళి యూజువల్ గా మనం రౌటర్ పాస్వర్డ్ మార్చుకోవాలన్నా కానీ మనము టెక్నీషియన్స్ మీద అయితే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా మీ వైఫైకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ సెట్టింగ్స్ అన్ని కూడా మీరు మీ మొబైల్ ఫోన్ నుంచే త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారన్నట్టయితే నాకు 19 డివైసెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ డివైసెస్ ని సెలెక్ట్ చేశారంటే ఏ డివైస్ కనెక్ట్ అయి ఉంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అన్నిటిని మనకి ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని మనం పాస్ చేసుకోవడం, అలాగే వైఫై కి సంబంధించినటువంటి పాస్వర్డ్ ని అలాగే వైఫై కవరేజ్ ని చెక్ చేసుకోవడం, అలాగే వైఫై రౌటర్ ని రీబూట్ చేయడం, వైఫైలో ఏదైనా ఇష్యూ ఉన్నా గానీ డయాగ్నోస్ మై వైఫై అని చెప్పి ఆటోమేటిక్ గా మనము ఇందులో ఉన్నటువంటి కస్టమర్ కేర్ ఎక్స్పర్ట్స్ ద్వారా చాట్ చేసి వాటి రెజల్యూషన్ కూడా చాలా ఫాస్ట్ గా మనకు తీసుకొని రావడం జరుగుతుంది. ఒకవేళ మీ ఇంటికి గెస్ట్ ఎక్కువగా వస్తున్నారు అన్నట్లయితే కనుక ఆ గెస్ట్ కోసం సపరేట్ గా మనం ఒక వైఫై ని క్రియేట్ చేసి దానికి సంబంధించినటువంటి ఒక పాస్వర్డ్ అంటే మన హోమ్ లో క్లబ్ చేయకుండా కూడా మీరు ఈ యాప్ ద్వారానే యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మీ వైఫై యొక్క కవరేజ్ ఎంత వరకు వస్తుంది ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్కడ మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారానే మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మీరు ఒక మంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తో పాటుగా మీ ఇంట్లో ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే లైక్ ఓటీటీ సర్వీసెస్ కావచ్చు, అలాగే లైవ్ టీవీ ఛానల్స్ కావచ్చు, సీమ్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కావచ్చు, అది కూడా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేర్ ఎయిర్టెల్ ఇస్ ద సొల్యూషన్ అని నేను అంటాను. నో మ్యాటర్ మీ ఏజ్ అంతా ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫుల్ ప్లెజ్డ్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అయితే మీకు దీని ద్వారా రావడం జరుగుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎయిర్టెల్ ఫర్ దిస్ స్పెషల్ బాక్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.